అదే కదా హైరా హాయ్ హలో చెప్పు అయితే రౌడీ పేరేంటమ్మా నువ్వు కూడా వచ్చేస్తావుదా ఇటు వచ్చేసి అచ్చుడు అచ్చుడు వచ్చాడు అచ్చుడు బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం బాయ్ వచ్చేస్తావు నాతో పెడతానా పెట్టు థ్యాంక్ యూ నమస్కారం 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 పెద్దమ్మ కూర్చున్నా నేను హామీ ఇచ్చేలే కదా తల్లి ఆ రోజు కార్యక్రమం కూడా చెప్పా కదా ఇది సులభంగా చాలా ఉందిరా వెళ్ళిపోతుంది ఇట్రా ఇట్రా నాతో కూర్చోదా అంటే మన ప్రాంతంలో అతి పెద్ద సమస్య ఇదే కదా తల్లి అందరికి. మీరేమో దశాబ్దాలుగా అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారు. మీరు అందరు నన్ను కోరింది ఏంటంటే మళ్ళీ తీసుకెళ్ళి మీరు ఎక్కడో పెడితే మళ్ళీ ఇల్లు కట్టుకుంటాం మా వల్ల ఉంది. మాకు ఇక్కడ ఏంటంటే ఉపాధి కానీ ఇదంతా ఇక్కడనే ఉంది. మాకు ఇది ఇక్కడ సులభంగా ఉంటుందని మీరు నన్ను ఎప్పుడు అడిగేవారు. ఇక్కడ నేను చేద్దాం అవును చెప్పండి. మీరందరూ కలిసినప్పుడు నేను ఆ రోజు ఒకే చెప్పా ఎండోమెంట్ రెండోది అటవీ శాఖ కొంచెం టైం పడుతుంది మిగతా అంతా నేను చేస్తాను. అది 3 సంవత్సరాలు పడినా వదిలేండి అని అదొకటి నేను టైం పడుతున్నాను అడిగాను. మీరు వచ్చిన 10 నెలల్లోనే మాకు నిజంగా మాకు చాలా సహాయం చేశారు. రుణపడి ఉంటాం సార్ మీకు. దేవుడి సహకారం ఉంది. ఎందుకంటున్నానంటే ఎవరు పట్టించుకునే నాదం లేదు సార్. మీరు మాత్రం మాకు చాలా సహాయం చేశారు సార్ నిజంగా. అంటే మనకి దేవుడు కూడా బాగా సహకరించారు. మనకు వచ్చిన మెజారిటీ వల్ల కూడా ఏంటంటే నేను బాబు గారితో పోరాడి చేయగలుగుతున్నాను. క్యాబినెట్ లో కూడా ఇది క్యాబినెట్ వరకు వెళ్ళిందమ్మా. నేను తేలిక వెళ్ళా. మొత్తం అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి వివరాలు సేకరించి మళ్ళీ క్యాబినెట్ వరకు తీసుకెళ్తే ఈ రోజు మనం చేసిన పని వల్ల కేవలం మనకే కాదు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగపడింది. దాంట్లో మన నియోజకవర్గం మొదటి పట్ట మనకిస్తున్నాం. నేను చెప్పే కదా పాదయాత్రలో బట్టలు పెట్టి పసుపు ఇస్తాను నాది బాధ్యత అని నేను ఊహించలేదు సార్ నిజంగా. చాలా జన్మధన్యం చేశారు సార్. బాధ్యత కదా తల్లి. నేను చెప్పా కదా గౌరవంగా ఇస్తానని చెప్పి మీకు గుర్తుందా లేదు? ఆ రోజు మీటింగ్ లో చెప్పా. మీటింగ్ లో కూడా అన్నా గౌరవంగా చేద్దాము. 10 నెలలు కానీ 10 నెలలు పట్టింది. ఇంకా తొందరగా అవుతున్నాం. టైం పట్టింది.